हरिः ओं श्रीगुरुभ्यो नमः। गुरुपाठीनमवै जलग्रहमवै कोलम्बवै श्रीवृकेशरिवै भिक्षुडवै हयाननुडवै क्ष्मादेवता भक्तवै धरणीनाथुडवै దయాగుణగణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మ్రొక్కెదము ఇలా భారంబువారింపవే. స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును కలఘోషణముల మేఘంబులు రీమె గ్రహతారకలతోడ గగనంబురాజిల్లే దిక్కులు మిక్కిలి తెలివిదాల్చె కమ్మని చల్లని గాలి మెల్లన వీచె హోమానలంబు చెన్నుంది వెలిగే కొలకుల కమలాళి కులములై సిరినొప్పే ప్రవిమల తోయలై పాయన పారెనదులు వరపుర గ్రామ ఘోషయై వసుధయొప్పే విహగరవ పుష్పఫలముల వెలసెవనము అలరు సోనలు కురిసిరై అమరవరులు దేవదేవుని దేవకి దేవి కనగా పాడిరి గంధర్వోత్తములు ఆడిరి రంభాది కాంతలానందమునన్ కూడిరి సిద్ధులు భయములు వీడిరి చారణులు మొరసే వెల్పుల భేరుల్ జలధరుదేహు అజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు చారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతి భాసు కమనీయ కటి సూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైడూర్యమణిగణ వరగిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్తలోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమందే ఉబ్బి చలరేకి వసుదేవుడు సహించే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రాచీన బర్హి మహారాజుకి నారద మహర్షి ఆ చెప్పినటువంటి ఆ వృత్తాంతం అంతటినీ కూడా గుప్తంగాను సాంకేతికంగాను తర్వాత సింబాలిక్గాను చెప్పినటువంటి ఆ విశేషాలన్నింటినీ కూడా నారద మహర్షి వివరిస్తూ ఉండేటువంటి ఘట్టం. చతుర్థ స్కంధం 29వ అధ్యాయంలో 8వ శ్లోకంలో ఆయన ఇంకా ఫర్దర్గా చెప్తూ అక్షిణీ నాసికే కర్ణౌ ముఖం శిష్ణుగుదావితి ద్వే ద్వే ద్వారౌ బహిర్యాతి యస్తదింద్రియ సంయుతః అనేటువంటి విషయాన్ని చెప్తూ, అంతకుముందు నీకు చెప్పాను కదా ఒకే చోట 2 ద్వారాలు ఉన్నాయని చెప్పాను కదా. అదేవిధంగా అవి ఏమిటి అంటే అవి 2 కన్నులు, తర్వాత 2 ముక్కుపుటాలు, 2 చెవులు, తర్వాత నోరు, ఇవన్నీ కలిపితే 5 అవుతాయి, 6 అవుతాయి. తర్వాత జననేంద్రియాలు అవి 7, ఈ జననేంద్రియాలతో కలుపుకుంటే మొత్తం 9 అవుతాయి. ఈ 9 ద్వారాల ద్వారా లోపలుండేటువంటి జీవుడు జగత్తులో ఉండేటువంటి విశేషాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అక్షిణి అంటే 2 కళ్ళు, నాసికే 2 ముక్కుపుటాలు, తర్వాత కర్ణం 2 చెవులు, ద్వే ద్వే 2 ద్వారాలు, ముఖం 1, నోరు అంటే 3 రెళ్ళు 6, ముఖం 7 అవుతుంది. శిష్ణవు గుదం జననేంద్రియాలు, జనన విసర్జనేంద్రియాలు, ఇవి 2 కూడా తత్ ఇంద్రియ సంయుత. ఈ 9 ద్వారాలతో కూడుకున్నటువంటి ఈ బయలాజికల్ సిస్టంలో నుంచే ఏం చేస్తుంటాడంటే యహ అంటే ఎవరైతే ఈ లోపల ఉండేటువంటి జీవుడు ఉన్నాడో వాడు బహిహి యాతి వెళుతూ ఉంటాడయ్యా అన్నాడు.
అంటే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించుకోవలసినటువంటి విశేషం కాన్సెప్ట్ ఏమిటి అంటే, ఉదాహరణకి మనిషి ఇంట్లో ఉన్నాడు అనుకోండి, మనిషి ఉండేటప్పటికి ఏదో ఆ ఇంటికి 4 ద్వారాలు ఉన్నాయనుకోండి, ఆ తర్వాత ఏదో మెట్లు ఉన్నాయనుకోండి, మెట్ల నుంచి ఏదో పైకి ఎక్కాలనుకోండి, ఏదో మేడ మీదకి ఎక్కాలనుకోండి, ఇంట్లోంచే మెట్లు ఉన్నాయనుకోండి. తర్వాత ఇలా ఉండేటువంటప్పుడు ఈ మనిషి ఉన్నాడా, ఈ లోపల ఉండేటువంటి గృహస్థో లేకపోతే ఈ వ్యక్తో ఏం చేస్తూ ఉంటాడు? ఆ వ్యక్తి ఆడదైనా కావచ్చు, మగవాడైనా కావచ్చు, అది కుక్క పిల్లైనా కావచ్చు, పిల్లైనా కావచ్చు, దోమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఇటువంటి ఈ మనిషి ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే, బయట ఉండేటువంటి బహియాత అంటే బయటికి తాను వెళుతూ ఉంటాడు. ఈ వెళ్ళేటువంటి వ్యక్తి జీవుడు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఇల్లు అన్నాం అంటే ఏమిటన్నమాట, నవద్వార పురం అన్నాం. ఈ పురం అనేటువంటిది ఏమిటంటే మనిషి యొక్క దేహం. ఈ మనిషి దేహంలో ఒకడు ఉన్నాడు, వాడి పేరు జీవుడు. ఎవడు జీవుడు అంటే జ్ఞానము అని అర్థం అండి. కాబట్టి జ్ఞానస్వరూపమైనటువంటిది అంటే ఏమిటన్నమాట, తెలుసుకునేటువంటిది అని అర్థం. జ్ఞానం అంటే తెలుసుకునేటువంటిది. ఈ తెలుసుకునేటువంటి తత్వం ఉందే, ఆ ప్రాసెస్ ఉందే, అది ఏం చేస్తుంది అంటే, మనం లోపల ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, కూర్చున్న తర్వాత ఎవరో బయట కోలమ్మేవాడో ఎవడో వెళ్తూ ఉంటాడు అంటే అప్పుడు ఏం చేస్తాం, వెంటనే గబగబా ఇల్లు అయితే తలుపు తీసుకుని బయటకు వెళ్తాం. ఆ ఎదురుగా ఉండేటువంటి వాడు ఏం చేస్తాం, అప్పుడు 2 ద్వారాలు అంటే 2 కళ్ళు తెరిచి ఈ తెలుసుకునేటువంటి తత్వం ఉందే, హూ ఈజ్ దట్ అనేటువంటి ఆ ఆసక్తి స్వరూపం, ఆ తెలుసుకునేటువంటి ప్రాసెస్ ఏం చేస్తుందంటే కళ్ళ ద్వారా బయటికి వెళ్తుంది. సో బయటికి వెళ్ళేటువంటిది ఏమిటి అంటే, మనలోనే ఉండేటువంటి తెలుసుకునేటువంటి ఆ నేను అనేటువంటి భావము. ఇప్పుడు ఆ భావం, ఆ తెలుసుకునేటువంటి తెలుసుకొనుట అనేటువంటి ఆ భావం ఏమైపోయింది అంటే, శరీరంతో పూర్తిగా తాదాత్మ్యం చెందిపోయింది. అంటే ఏమిటి, ఒక గ్లాసులో పంచదార వేస్తే పంచదార అంతా కూడా గ్లాసులో ఏ విధంగా అయితే కలిసిపోయి ఆ అణువులన్నీ కూడా నీటి అణువుల పక్కన ఉండిపోయి అప్పుడు ఆ గ్లాసులో నీరు అంటుంది, నేను తీయగా ఉన్నాను అంటుంది. నీరు తీయగా ఉందా? నీరు తీయగా లేదు. నీటిలో పంచదార కలిసి ఉండడం వల్ల అప్పుడు గ్లాసులో నీరు ఏమిటంటుంది అంటే, ఒసే నీరు నువ్వు ఏమిటంటే నేను తీయగా ఉండేటువంటి ద్రావణాన్ని అంటుంది. కాదే బాబు, నువ్వు నీరు మాత్రమే, నీలో పంచదార కలిసింది అనేటప్పటికి నో నేను తీయగానే ఉన్నానంటుంది. అదేవిధంగా ఈ పంచదార ఎవరంటే పరమాత్మ స్వరూపమైనటువంటి జ్ఞానస్వరూపం. ఇది ఏం చేసింది అంటే, మానవుడి యొక్క శరీరం ఉందే, ఈ శరీరం అనేటువంటి నీటిలో ఆ పంచదార అంటే ఆ జీవుడు, ఆ జ్ఞానం, ఆ నిత్యమైనటువంటి శుద్ధమైనటువంటి భుక్తమైనటువంటి బుద్ధిస్వరూపమైనటువంటి ఆ జ్ఞానం ఏమైపోయింది, శరీరంతో పంచదార నీళ్ళల్లో కలిసినట్టు కలిసిపోయింది. అది తాదాత్మ్యం చెందడం అంటే. అప్పుడు ఏమిటి అంటుంది అంటే, ఇప్పుడు పంచదార నీళ్ళని నువ్వెవరంటే నేను పంచదార నీళ్లను అంటుంది. ఇప్పుడు నువ్వెవరు అంటే నేను రామారావును అంటుంది. అంటే నేను రామారావునా? నేను రామారావుని కాదు. నేను ఎవరిని అంటే నేను పంచదారని, నేను ఆ జ్ఞానస్వరూపమైనటువంటి వాడను. అలా నేను జ్ఞానస్వరూపం అండి అన్నాను అనుకోండి అంటే అందరూ నవ్వుతారు. యాక్చువల్గా జరిగేది అదే అన్నమాట. ఆ జ్ఞానస్వరూపమైనటువంటి వాడు జీవుడు. ఇప్పుడు వీడి శరీరంతో తాదాత్మ్యం చెందిపోయాడుగా, పంచదార నీళ్ళల్లో కలిసిపోయినట్టు వీడు కలిసిపోయాడుగా, శరీరంతో ప్రతి అణువులోనూ కలిసిపోయి ఇది నాది అనుకునేటువంటి స్థితికి వచ్చేసాడు. అంటే పంచదార నీళ్ళల్లో కలిసిపోయిన తర్వాత ఆ నీళ్లు ఆ నీళ్లులో కలిసినటువంటి పంచదార ఏమనుకుంటుంది అంటే, అక్కడ 2 ఉన్నాయి, నీళ్లు పంచదార. ఇప్పుడు పంచదార ఏమనుకుంటోంది అంటే నేను నీళ్లను అనుకుంటోంది. అంటే ఏమిటి, నేను నీళ్లను అనుకుంటోంది. నీళ్ళు ఏమనుకుంటోంది అంటే నేను తీయనిటువంటి నీరు అనుకుంటాను. అదేవిధంగా ఇప్పుడు ఇటువంటి జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఈ 9 ద్వారాల్లో నుంచి కూడా బహియాతి బయటికి వెళ్తున్నాడు. సో ఇప్పుడు వెళ్ళేటువంటిది ఏమిటి, మన కన్ను వెళ్ళటం లేదు. ఏది వెళుతోంది అంటే మనలో ఉండేటువంటి
శరీరంతో తాదాత్మ్యం చెందిపోయి ఉన్నటువంటి ఆ జ్ఞానము, అంటే ఆ తెలుసుకునేటువంటి ఆ క్యూరియస్ ఆస్పెక్ట్, ఆ క్యూరియాసిటీ అనేటువంటి ఆ జ్ఞానం, ఒక క్యూరియాసిటీ అనే కాదు, మిగతావన్నీ కూడా ఇప్పుడు అది ఈ ఈ ద్వారాల ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటుందయ్యా అని చెప్తూ, అక్షిణీ నాసికే ఆస్యమితి పంచపురకృతా దక్షిణ కర్ణ ఉత్తర చోత్తర స్మృత అని చెప్పి మళ్ళీ నారద మహర్షి ప్రాచీన బర్హికి 2 కళ్ళు, అక్షిణి 2 కళ్ళు, నాసికే 2 ముక్కుపుటాలు, ఆస్యం నోరు, ఆస్యం అంటే నోరు, ముఖం అని కూడా ఉంది. ఇది అనే ఈ ఉన్నాయే అంటే 2 కళ్ళు, 2 ముక్కులు, నోరు అనేటువంటి 5 ద్వారాలు, ఇవన్నీ కూడా పురః తూర్పు దిక్కుగా ఉన్నాయి. అంటే ఏమిటన్నమాట, ఎవరైనా సరే ఒక మనిషి నుంచున్నాడు అనుకోండి, నుంచుంటే అప్పుడు ఈ 2 కళ్ళు, 2 ముక్కుపుటాలు, ఈ నోరు కూడా తూర్పు దిక్కు వైపుకు ఉంటాయి అని ఆ పార్ట్ ఆఫ్ ది ముఖాన్నేమో తూర్పు దిక్కు అంటారు. తర్వాత దక్షిణ అంటే కుడివైపుకి కర్ణ చెవి, కుడివైపుకి ఒక చెవి ఉంటుంది. అంటే మనకి మామూలుగా మనం చూసాం అనుకోండి, మన ముఖం ఉందనుకోండి, ముఖంలో కళ్ళు ముక్కులు ఇవన్నీ ఉండేటప్పటికి తూర్పు దిక్కు. మనం కుడి చేతి వైపుకి దక్షిణ దిక్కు అవుతుంది. ఆ దక్షిణ దిక్కుకి చెవి ఉంటుంది. దక్షిణాత్ ఉత్తర దిక్కుకి ఇంకొక చెవి ఉంటుంది. అంటే ముఖానికి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటాయి చూడండి మనకి ఆ చెవులు 2 కూడా. ఇలాగ ఉత్తరాహ స్మృత చెప్పబడింది. ఇలాగా యూ ఇమాజిన్ ఇట్ ఈస్ సెడ్ లైక్ దట్. అందువల్ల మన ముఖము నీ తూర్పు దిక్కు అంటారు, ఈ కుడి ఎడమ చెవులనేమో ఉత్తర దక్షిణ దిక్కులు అంటారు. అలా చెప్పబడిందయ్యా. తర్వాత పశ్చిమే ఇత్యధోద్వారౌ గుదం శిష్ణిం ఇహ ఉచ్యతే. ఇప్పుడు ఈ దేహంలో క్రింద ఉండేటువంటి అంటే తూర్పు దిక్కుకి కిందకు వచ్చేస్తే, అంటే తూర్పు దిక్కుకి అలా డైరెక్ట్గా వెళ్ళిపోతే పశ్చిమ దిక్కు వస్తుందిగా. అంటే తూర్పు దిక్కు నుంచి మన శరీరంలో ఇలా కిందకి దిగుతూ వచ్చేసేటప్పటికి ఏమవుతుంది, వ్యసనేర్జ్యం గుదం శిష్ణం జననేంద్రియం. ఈ జననేంద్రియ స్త్రీకైనా పురుషుడికైనా ఏ జంతువుకైనా వ్యసనేంద్రియం విసర్జనేంద్రియం ఒకటి ఉంటుంది. అదేవిధంగా జననేంద్రియాలు కూడా ఉంటాయి. పశ్చిమే ఈ 2 ద్వారాలు అని చెప్పబడ్డాయ్యా. అత్ర ఈ పురంలో ఏకత్ర ఒకే చోట నిర్మించబడినటువంటి ఖద్యోత అవిర్ముఖి అనే ద్వారాలు ఉన్నాయి. ఈ పురంలో ఒకే చోట అంటే ఏమిటి, ఈ కళ్ళల దగ్గరికి వచ్చేటప్పటికి ఖద్యోతము అవిర్ముఖము అనేటువంటి 2 ద్వారాలు నిర్మించబడ్డాయి. అంటే ఇప్పుడు 2 కళ్ళు ఉన్నాయిగా, ఒక కన్ను పేరేమో ఖద్యోతము, 2వ కన్ను పేరేమో అవిర్ముఖము అని ఈ 2 ద్వారాలకి పేర్లు పెట్టారన్నమాట. అంటే ఏమిటి, ఈ ద్వారాలకి కూడా పేర్లు పెట్టారు. కాబట్టి మనం ఏంటంటే కుడి కన్ను ఎడం కన్ను అంటాం. కుడి కన్ను ఎడం కన్ను అనే బదులు ఒకదానికేమో ఖద్యోతము సూర్యుడని, మామూలుగా ఖద్యోతం అంటే ఏమిటంటే అంటే స్పేసులో, ద్యోతము అంటే మిణుగురు పురుగులాగా మెరుస్తూ ఉండేటువంటి దాన్ని ఖద్యోతము అంటారు. అది ఆకాశంలో అంటే ఆకాశం, ద్యోతము అంటే అక్కడ కనిపిస్తూ ఉండేటువంటి నక్షత్రం కూడా ఖద్యోతమే అంటారు. సూర్యుడు కూడా ఆకాశంలో ఉంటాడు కాబట్టి ఖద్యోతము. అంటే ఒక కన్నుకి సూర్యుడని ఖద్యోతమని, ఖద్యోతుడని, 2వ కన్నుకి అవిర్ముఖము అంటే ఏమిటి, ప్రకాశించేటువంటి ముఖము అని దానికి పేరు. అంటే 2వ కన్నుకి ఆ పేరు పెట్టారయ్యా. 2 ద్వారాలతో ఒకే చాట్ నిర్మించబడి ఉన్నాయి. అంటే రెండిటికి కామన్ టెర్మినాలజీ ఏమిటంటే కన్ను. కానీ ఒక కన్నుకేమో ఖద్యోతం, 2వ కన్ను పేరు అవిర్ముఖము. అవే 2 కళ్ళు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంటాయి, ఈ విభ్రాజితం అనేటువంటి దేశం ఇప్పుడు ఏం చేస్తాయి, ఈ 2 కళ్ళ ద్వారా ఏం చేస్తూ ఉంటుందంటే, ఈ 2 కళ్ళు బయటికి వెళ్ళి అక్కడ వెలిగేటువంటి దాంట్లో తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చీకటిగా ఉందనుకోండి, అప్పుడు ఖద్యోతము అవిర్ముఖము కూడా చీకటిలో ఏమీ కనిపించవు. ఇప్పుడు ఈ ద్వారాల్లో నుంచి జీవుడు బయటికి వెళ్ళినప్పుడు ఏం చూస్తాడు అంటే వెలుగుని చూస్తాడు. విభ్రాజితము, అంటే విశిష్టముగా వెలిగేటువంటి దానిని, ఆ వెలుగుతో కూడుకున్నటువంటి ఆ వెలుగు స్పేస్లో, ది స్పేస్ వేర్ లైట్ ట్రావెల్సెస్, వేర్ ఎవ్రీథింగ్ కెన్ బి సీన్, ఆ పర్టికులర్ స్పేస్ని విభ్రాజితము అంటారు.
అంటే ఏమిటనమాట, మనం తెల్లారింది అనుకోండి, తెల్లారిగా కళ్ళు తెరవగానే మనం ఎక్కడున్నాం, విభ్రాజితం. అంటే ఏమిటి, మనం స్పేస్లో తిరుగుతూ ఉంటాయి, మన కళ్ళు అటు ఇటు చూస్తూనే ఉంటాయి. ఎక్కడ చూస్తున్నాయి ఈ కళ్ళు, ఈ వీటిని చూస్తూ ఉన్నాయి. చూసేటువంటిది కళ్ళ, ఎవరు చూస్తున్నారు, లోపల ఉండేటువంటి జీవుడు చూస్తున్నాడు. పురంజనుడు ఈ ఖద్యోతము విభ్రాజితం అనేటువంటి దేశంలో అవిర్ముఖము ఖద్యోతము అనేటువంటి 2 కళ్ళ ద్వారా కూడా ఈ జీవుడు బయటికి వెళ్ళి ఎక్కడ షికారు కొడుతున్నాడంటే విభ్రాజితము అంటే బాగుగా కనిపించేటువంటి వెలుగుతో కూడుకున్నటువంటి స్పేస్లో తిరుగుతూ ఉంటాడయ్యా. ఇలాగ వెళ్ళేటప్పుడు తను ఒక్కడైనా వెళ్తాడా, వెళ్ళడు. దేశంలో ఈ పురానికి ఆ ప్రభువు అంటే ఏమిటి, ఈ జ్ఞానాన్ని ఈ దేహాన్ని యొక్క ప్రభువు అంటారనమాట. అంటే ఏమిటి, మనలో ఉండేటువంటి జ్ఞానమే మనల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటుంది, అది జీవుడు అన్నమాట. ఆ జీవుడు ఏం చేశాడు, వాడు ఊరికినే వెళ్ళడు. ఏం చేస్తూ ఉంటాడంటే జ్యోమంతుడు అనేటువంటి ఒక మిత్రుడి సహాయంతో వెళ్తూ ఉంటాడు. జ్యోమంతుడు అనేటువంటి మిత్రుడు అంటే ఏమిటనమాట, దీని అర్థం ఏమిటి అంటే ఇది కొంచెం జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. జ్యోమంతుడు అంటే ప్రకాశము కలవాడు. అంటే ఏమిటి, ఈ జీవుడు లోపల నుంచి ఈ ద్వారాలలో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఈ జీవుడిలో ద్యుమంతుడు అనేటువంటి ద్యుమంతము అనేటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ జీవుడిలో ఆ జ్ఞానంలో వెలుగుని చూపించేటువంటి ఒక కాంపోనెంట్ ఒకటి ఉంటుంది. ద్యుమంతుడు అంటే ద్యుమం అంటే వెలుగు అన్నమాట. అంటే ఏమిటి, ఆ మనలో ఉండేటువంటి జ్ఞానం ఇలా బయటికి వెళుతూ ఉన్నప్పుడు అందులోనే ఆ జ్ఞానం అనేటువంటి ఆ జీవుడిలోనే ద్యుమంతుడు వెలుగుని చూపించేటువంటి ప్రకాశవంతుడైనటువంటి వాడు ఒకడు ఉంటాడు. అంటే ఉదాహరణకి మామూలుగా ఓ పుస్తకం చదువుతున్నాం అనుకోండి, ఏదో ఓ పుస్తకం చదువుతున్నాం, లేకపోతే ఏదో లెక్క చేస్తున్నాం, లేకపోతే ఒకటి చదువుతున్నాం. చదువుతూ ఉండే అక్కడ ఉండేటువంటి కళ్ళు చదువుతూ ఉంటాయి. కళ్ళు చదువుతూ ఉండేటప్పుడు అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ కళ్ళు ఇప్పుడు సపోజ్ విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని చదువుతాం. విశ్వం అన్నాం అనుకోండి, విశ్వం అనేటువంటి శబ్దం అది మన పుస్తకం చూస్తూ ఉంటాం. అంటే 2 కళ్ళు ఆ విశ్వం అనేటువంటి శబ్దాన్ని చూస్తూ ఉంటాయి. శబ్దాన్ని చూస్తూ ఉంటే ఇప్పుడు ఆ శబ్దంలో ఉండేటువంటి అక్షరాలని తెలుసుకోవడానికి బయటకు వచ్చినటువంటి జీవుడు, ఆ జీవుడిలోనే ఒక వెలుగుండి ఆ అక్షరాల మీద పడుతుందన్నమాట. విశ్వం అనేటువంటి అక్షరాల మీద మన కళ్ళల్లో నుంచి బయటికి వస్తున్నటువంటి ఆ తెలుసుకునేటువంటి తత్వంలో ఆ అక్షరాల మీద వెలుగు పడి ఆ వెలుగు ద్వారా మనకి ఈ జీవుడికి అక్షరాలు కనిపించేటువంటి విధంగా చేసేటువంటి వాడు మిత్రుడు. అందుకని మిత్రుడు ఏం చేస్తుంటాడు, మన గైడ్ చేస్తూ ఉంటాడుగా. కాబట్టి జ్యోమంతుడు, దాన్ని నేత్రేంద్రియము అంటారు. జ్యోమంతుడు నేత్ర ఇంద్రియము. ఇంద్రియము నేత్రము అంటే ఫిజికల్ బాడీ, అంటే మామూలుగా ఉండేటువంటి కన్ను అన్నమాట. ఏదో రెటీనా, ఈ గుడ్డు ఆ గుడ్డు ఆ నాడి ఇవన్నీ అదంతా మ్యాటర్. ఆ మ్యాటర్లో ఈ శక్తి అంటే చూచుట అనేటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ప్రాణశక్తిలో నుంచి జీవుడి ద్వారా ఆ శక్తి వచ్చి దానిని ప్రకాశింపజేస్తూ చేసేటువంటి ఆ ఇంద్రియ శక్తిని జ్యుమంతుడు అంటారు. వెలిగిస్తాడు అంటే ఆ కంటికి ఆ శక్తినిచ్చేటువంటి వాడు. కంటి ద్వారా తెలుసుకోవాలని జీవుడు అనుకుంటాడు, జ్ఞానం బయటకు వస్తుంది. ఆ జీవుడిలోనే ఈ శక్తి కూడా ఉంటుంది. ఆ శక్తే నేత్ర ఇంద్రియము అంటారు. ఇలాగా ఈయన ఏం చేస్తూ ఉంటాడంటే ఈ జీవుడు రూపాలను గ్రహిస్తూ ఉంటాడు. వాట్ దిస్ ఫెలో విల్ బి డూయింగ్ అంటే రూపం విభ్రాజితం తాభ్యాం విచష్టే చక్షుషేశ్వర. చక్షుషా ఈ 2 కళ్ళ ద్వారా విచష్టే చూస్తూ ఉంటాడు. ఎవడు, జీవుడు అనమాట. ఈశ్వర అంటే నా శరీరానికి నా ఇంటికి నేనే యజమానిని అన్నట్టుగా నా శరీరానికి ఈ జీవుడు, నేను అనేటువంటి జీవుడే ప్రభువు. ఈ జీవుడికి పేరు గీరు ఏం లేదు. కానీ వీడు ఎప్పుడైతే శరీరంతో తాదాత్మ్యం చెందిపోతాడో, శరీరమే నేను అనుకుంటాడో, అప్పుడు వాడు రామారావు అవుతాడు.
అదన్నమాట. అప్పుడు రామారావు అయినప్పుడు రామారావు పుస్తకం, రామారావు పెళ్ళం, రామారావు ఇల్లు, ఇవి నా దీని తయారవుతుంటాయి. కానీ యాక్చువల్గా ఆ జ్ఞానానికి పేరంటూ ఏముండదు. ఇలాగా నేత్రేంద్రియము అంటే ఆ శక్తి ద్వారా ఆ ఫ్రెండ్తో కలిసి బయటకు వస్తూ ఉంటాడయ్యా. ఆయన తర్వాత నలిని నాలిని నాశే గంధ సౌరభవుచ్యతే ఘ్రాణో అవధూతో ముఖ్యాస్యం విపణో వాగ్రస విద్రస. నలిని నాలిని అని 2 ద్వారాలు ఉన్నాయిగా, అవి చెప్పాడుగా. ఇవి 2 ముక్కు ద్వారాలు అన్నమాట. అంటే ఏమిటి? నలిని నాలిని తామర తీగలు. మామూలుగా నలిని నాలిని అంటే ఏమిటంటే తామర తీగలు అని అర్థం అనమాట. ఇవి 2 ద్వారాలు, ముక్కు పుటాలు. ఈ 2 కూడా ఇవి ఎక్కడ తిరుగుతున్నాయి? ఈ ముక్కు పుటాలు ఎక్కడ పనిచేస్తూ ఉంటాయి? సౌరభం, సౌరభ దేశంలో. అంటే ఏమిటి? ఈ ముక్కు ఎక్కడ పనిచేస్తూ ఉంటుందంటే, ఈ ముక్కు ఎక్కడ తిరుగుతూ ఉంటుందంటే సౌరభ దేశంలో. సౌరభం అంటే ఎక్కడైతే ఫ్రాగ్రెన్స్ ఉంటుందో, ఎక్కడైతే పదార్థాల నుంచి పైకి వస్తూ ఉండేటువంటి ఆ స్పేసులో ఈ 2 ముక్కు పుటాలు బాగా పనిచేస్తాయి. ఇప్పుడు మామూలుగా కూర్చున్నాం అనుకోండి, అప్పుడు వాసన లేకపోవచ్చు, ఈ గాలి లోపలికి వెళుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, ఇవి బాగానే ఉంటాయి. ఇలాగా వీడు ఈ 2 నలిని నాలిని అనేటువంటి 2 ముక్కు పుటాల ద్వారా జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే తన మిత్రుడైనటువంటి అవధూతుడిని పిలుస్తాడు. అవధూత అంటే ఏమిటి? గాలి అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాడు? తనలోనే ఉండేటువంటి గాలిని పీల్చుకునేటువంటి నాశేంద్రియం ఉందే, ఆ గాలిని పీల్చుకునేటువంటి శక్తి జీవుల్లో ఉంటుంది. అంటే ఏమిటి? జీవుడిలోనే ఆ గాలిని పీల్చుకునేటువంటి ఒకానొక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏం చేస్తుందంటే ముక్కు పుటాల ద్వారా బయటకు వస్తుంది. ఆ గాలి యొక్క శక్తిని అవధూత అంటాడు. ఇలాగ ఆ మిత్రుడితో కలిసి ఈయన ఏం చేసి ఎక్కడ తిరుగుతూ ఉంటాడంటే సౌరభ దేశంలో గంధ సౌరభ ఉచ్యతే. సౌరభం అనేటువంటిది, సౌరభం అంటే వాసనలు అని అర్థం అన్నమాట. అక్కడ తిరుగుతూ ఉంటాడు. తర్వాత ఘ్రాణో అవధూతో. ఘ్రాణ అంటే మామూలు పీలుస్తూ ఉంటాడనమాట. ఘ్రాణేంద్రియం. ఘ్రాణ అంటే ఘ్రాణ ఇంద్రియము. ఇప్పుడు ఏమిటి? ముక్కులు అనేటువంటి పదార్థాలు, అవి మ్యాటర్. ఇంద్రియము అంటే ఆ ముక్కులను యాక్టివేట్ చేసేటువంటి జీవుడిలో ఉండేటువంటి ఒకానొక శక్తిని ఘ్రాణ ఇంద్రియము అంటారు. ఆ ఇంద్రియాన్ని నడిపించేటువంటి వాడు అధిష్టాన దేవత అంటారు. అధిష్టాన దేవత ఇంద్రియము, ఇంద్రియ శక్తి, ఆ ఇంద్రియ శక్తికి ఆ ఆధారాల కింద పనిచేసేటువంటి ఆ పదార్థాలని ఇంద్రియములు అని అంటాం. ఇంద్రియములు, ఇంద్రియ శక్తులు, ఇంద్రియ అధిష్టాన దేవతలు, వీళ్ళ యొక్క సహకారం ఉంటుంది. అందువల్ల ఏమిటి అంటే ప్రతి మానవుడు, ప్రతి జీవి యొక్క శరీరంలోనూ కూడా ఈ 33 దేవతలు ఉన్నారే, ఈ 33 దేవతలు అంటే శక్తులు. ఆ శక్తులు ఆయా ఇంద్రియాలలో వాళ్ళు ఆ ఇంద్రియాలని వాటిని యాక్టివేట్ చేసేటువంటి ఆ శక్తులని, ఆ ఎనర్జీస్ని, ఆ ఫోర్సెస్ని ఇంద్రియాధిష్టాన దేవతలు అంటారు. వాళ్ళ నుంచి వచ్చినటువంటి శక్తినేమో ఇంద్రియములు అంటారు. ఆ ఇంద్రియముల యొక్క బాహ్యమైనటువంటి రూపాలని మామూలుగా ముక్కులు, కళ్ళు, చెవులు అనేటువంటి మామూలుగా ఇంద్రియములు అంటాం అనమాట. అది మ్యాటర్ అనమాట. తర్వాత ఇక ఇంకోటి ఏముందంటే ముఖ్య ఆస్యం విపణో వాగ్రస విద్రస. తర్వాత ఈ 4 అయ్యాయిగా. ఇప్పుడు ముఖం అనేటువంటి ద్వారం ఒకటి ఉంది. ఆ ముఖం అనేటువంటి ద్వారం ముఖ్య. ఆ ముఖ్య దాని పేరు ముఖ్య అంటే ఏమిటి? మన నోరు అనమాట. ఆ నోరు ద్వారా ఏం చేస్తూ ఉంటాడంటే వీడు విపణుడు. విపణము అంటే వ్యాప్తకం చేయడం అంటే ఏమిటన్నమాట? వ్యాపారం చేయడం. వ్యాపారంలో ఏముంటాయండి? ఏమండో షాప్కి వెళ్ళాం అనుకోండి, ఈ సబ్బు ఎంతండి అంటాడు, ఈ సబ్బు 5 రూపాయలండి అంటూ ఉంటాడు. అంటే ఏమిటన్నమాట? ఈ వ్యాపారం నోటి ద్వారా అది ఎంత అని అడిగితే వాడు ఎంత అని వాడు సమాధానం చెప్తాడు. ఇద్దరు కూడా నోటి ద్వారానే వ్యాపారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ నోటిలో విపణుడు అనేటువంటి వాడు మిత్రుడు అన్నమాట. ఇప్పుడు నోరు ఉంది. నోరు అనేటువంటిది ఇంద్రియం.
ఈ జీవుడు లోపల వాడికి ఏదో సబ్బు కొనుక్కోవాలి, ఆ సబ్బుతో ఒళ్ళు రుద్దుకోవాలి అనేటువంటి కోరిక జీవుడికి కలిగింది. వెంటనే ఆ జీవుడిలోనే ఉండేటువంటి లోక వ్యవహారం చేసేటువంటి వాక్స్వరూపమైనటువంటి విపణుడు అనేటువంటి శక్తి చేత ఏం చేస్తూ ఉంటాడంటే అందరితోనూ మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాక ఒక మాటలు చేస్తుంటాడంటే కాదు, వాడికి ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అంటే ఆ జీవుడిలోనే విపణుడు అనేటువంటి వాక్శక్తి ఉంది, మాట్లాడేటువంటి శక్తి ఉంది, దాని ద్వారా వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. ఇక రెండవది కూడా ఆ నోట్లోనే ఏముందంటే రసజ్ఞుడు అనేటువంటి మిత్రుడు ఉన్నాడు. ఇంకో రెండో మిత్రుడు ఏం చేస్తుంటాడంటే రసజ్ఞ, అంటే ఆ రుచిని తెలుసుకునేటువంటిది ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు రుచి తెలియాల్సిన అవసరం లేదు. సబ్బు ఎంత అండి అంటే సబ్బు 5 రూపాయలు అంటాడు, అందులో రుచి తెలిసేటువంటిది ఏం లేదు. వాడు ఏం చేశాడు, ఈ చాక్లెట్ తినండి అని వాడు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆ చాక్లెట్ నోట్లో పెట్టుకుంటే అప్పుడు విపణుడు అనేటువంటి మిత్రుడు రాడు, ఇప్పుడు రసజ్ఞుడు అనేటువంటి మిత్రుడు వస్తాడు. వాడు ఏం చేస్తాడంటే తీసుకుని ఆ తీగా ఉందిరా జీవ, కాబట్టి నువ్వు తిను అని చెప్పి ఈ ఇద్దరు మిత్రులు కూడా ఈ జీవుడికి సహాయం చేస్తూ ఉంటారయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో మిగతా విశేషాల గురించి వెళ్దాం.